సార్ ఇప్పుడు ఇన్వెస్ట్‌మెంట్ అంటే మనం ఫిజికల్ గోల్డ్ ఇప్పుడు ఆర్నమెంట్స్ మనం చేపించుకున్న గొలుసులు గాని, బ్రాస్లెట్స్ గాని ఇలా మనం చేపించుకుంటాం. సో, అది మనం ఒక ఇన్వెస్ట్‌మెంట్ మోడ్‌లో మనం తీసుకోవచ్చా? అంటే ఒక్కొక్క మంచిగా సంపాదిస్తున్నారు. నెలకు రూ. 1,00,000 జీతం వస్తుంది. ఇన్వెస్ట్‌మెంట్ అంటే హౌస్‌లో ఇప్పుడు ఇన్వెస్ట్ చేయలేరు. బంగారం మీద అదొక ఇన్వెస్ట్ చేయొచ్చా అంటారా? ఇప్పుడు కొంతమంది ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో బిస్కెట్లు కొంటారు. గోల్డ్ లేదు ఒక ఆర్నమెంట్ చేయించుకున్నా కానీ ఎప్పటికైనా భవిష్యత్తులో మన ఇన్వెస్ట్మెంట్‌లో ఉంటదని దాన్ని ఆర్నమెంట్‌ని కొంటారు. రెండిటి మధ్యలో ఒక వ్యత్యాసాన్ని ఫస్ట్ మనం కంపేర్ చేసి చూద్దాం. వెన్ యూ టేక్ ఎ బిస్కెట్ అందులో మేకింగ్ కాస్ట్ కానీ ఇవేమీ ఉండవు. ఏదో ఒక 3% ఏదో బేసిక్ ఛార్జెస్ పడతాయి. ఇట్స్ క్లోజ్. వెన్ యూ టేక్ ఎన్ ఆర్నమెంట్ దే విల్ కాస్ట్ 25-30% మినిమం. మేకింగ్ కానీ వేస్టేజ్ కానీ జీఎస్టీ కానీ అగైన్ జీఎస్టీ అని ఇప్పుడు జీఎస్టీ ఆన్ ద హోల్ గోల్డ్ పడుతుంది, జీఎస్టీ ఆన్ మేకింగ్ మీద కూడా పడుతుంది. సో బేసిక్ ఇదంతా కలిపి 30% వరకు డ్రైవ్ చేస్తుంది. లైక్ ఇప్పుడు మీరు ఒక 1 lakh గోల్డ్ కొంటున్నారు అని అంటే రియల్ టైంలో మీకు డెలివరీ వచ్చేది 70,000 రూపీసే. ఇప్పుడు గోల్డ్ మీరు కొన్న వాల్యూ మళ్ళీ దాని యాక్చువల్ ప్రైస్ని రీచ్ అవ్వాలి అంటేనే ఇట్ మైట్ టేక్ అనదర్ 3 years, ఓకే. 2 or 3 years. ఇప్పుడు పెరిగిన దాన్ని పట్టించుకోవద్దు, అట్లా పెరగదు ఎప్పుడు. సో అంటే ఆ విలువ యాక్చువల్గా రీచ్ కావడానికి 3 సంవత్సరాలు కూడా టైం పట్టచ్చు. 3 సంవత్సరాలు పట్టచ్చు. 25 years ఆల్రెడీ మైనస్ అయిపోయింది కదా, 25-30% మైనస్ అయిపోయింది. సో ఇట్ విల్ టేక్ సమ్ టైం. సో ఇక్కడ ఆర్నమెంట్ కొనాలా, మరి ఇక్కడ గోల్డ్ కొనాలా, బిస్కెట్ కొనాలా, మరి ఇక్కడ 20-30% లాస్ అవుతున్నాం కదా అంటే 20-30% లాస్ అయినా ఆర్నమెంటే కొనుక్కోండి. ఆర్నమెంటే ఎందుకని? బిస్కెట్ కంటే చాలా బెటర్. ఎందుకని? సో బేసిక్గా మీరు బిస్కెట్ తీసుకుపోతే లోన్ ఇవ్వరు. అవును, అవసరానికి ఇవ్వరు. అవసరానికి పనికిరాదు అది. ఒక బిస్కెట్ కొని జస్ట్ అట్లా పెట్టుకోవడం తప్పించి, మీకు ఉంది బంగారం అని చెప్పుకోవడానికి తప్పించి వాడుకోవడానికి పనికిరాదు. గోల్డ్ ఈజ్ మోర్ అండ్ ఉమెన్ సెంటిమెంట్. అదొక ఉమెన్ సెంటిమెంట్. అది వేసుకుంటేనే ఆనందం. అవును, బంగారం కొనటంలో కంటే బంగారం వేసుకోవడంలో ఆనందం ఎక్కువ ఉంటుంది. కన్సంప్షన్ ఎక్కువ. వాళ్ళు బంగారం షాపింగ్ ఎందుకు ఎంజాయ్ చేస్తారు అని అంటే వాళ్ళు వేసుకునేదాన్ని ఊహించుకుంటారు కాబట్టి. యు గాట్ ద పాయింట్. సో బేసిక్గా ఫస్ట్ అది కన్సంప్షన్ పాయింట్లోనే చూడాలి. గోల్డ్ ఏదైతే కొంటామో అది ప్యూర్లీ కన్సంప్షన్ అండ్ ఎమర్జెన్సీ ఫండ్. మీరు గోల్డ్ విషయంలో గమనిస్తే ఏ ఇల్లు ఇబ్బందుల్లోకి వెళ్ళినా గోల్డ్ కాపాడింది అంటారు. బంగారం కాపాడింది అంటారు కదా, బంగారం ఆ ఇంటిని కాపాడింది, ఆ టైం కాదుకుందా బంగారం అని చెప్పేసి అంటారు. అది ఎమర్జెన్సీ ఫండ్. ఇట్స్ నాట్ ఇన్వెస్ట్మెంట్. గోల్డ్ విల్ నాట్ క్రియేట్ వెల్త్, బట్ గోల్డ్ విల్ ప్రొటెక్ట్ యూ. ప్రొటెక్ట్ యూ. గోల్డ్ విల్ ప్రొటెక్ట్ యూ.